బాయ్స్ ఫైనల్ సిద్ధం న్యూజిలాండ్ మీద గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాకి తీసుకెళ్లాలి. కలకన్నా రోహిత్ సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో మీ మీద గెలిచాం. అప్పుడే మర్చిపోయారా? అయినా శాంట్రన్ అంత దాకా ఎందుకురా, మిమ్మల్ని గ్రూప్ స్టేజ్ లో ఓడించాం, మీరు మర్చిపోయారా? అదేదో ఉత్తి మ్యాచ్ లే, అందుకే ఓడిపోయాం. 20 సంవత్సరాల క్రితం ఉన్న ఫైనల్ కి ఇప్పుడున్న ఫైనల్ కు కామన్ పాయింట్ ఉంది. ఏంటో తెలుసా? ఇప్పటికి కామన్ పాయింట్, అప్పుడు నువ్వు లేవు నేను లేను, మరి కామన్ పాయింట్ ఏంటి అంటున్నారు. ఏంటంటే అప్పుడు ఫైనల్ ఆదివారం జరిగింది, ఇప్పుడు ఫైనల్ ఆదివారం జరుగుతుంది. అంటే ఇప్పుడు మేమే గెలుస్తాం. ఆనందం ఉంది అంటున్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మేము గెలిచాం కదా ఆదివారం నాడు. మీ మీద మాకు మంచి రికార్డులు ఉన్నాయి, లాస్ట్ వన్డే వరల్డ్ కప్ తప్పితే. మా ప్లేయర్ ఉన్న ఫామ్ కి మీ మీద గెలిచి ఇండియా అంటే చూపిస్తాం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో. కాదు రోహిత్, ఎవరు గెలుస్తారో చూద్దాం. లాస్ట్ మ్యాచ్ లో మీ మీద సెంచరీ మిస్. మొన్న సౌత్ ఆఫ్రికా మీద నేను రచిందా మీద సెంచరీ కొట్టేస్తున్నాం. ఫైనల్లో కూడా ఇలాగే ఆడతాం. సెంచరీ కొడతా ఉంటుంటే నేను అన్న సౌత్ ఆఫ్రికా వల్ల చూస్తా కూర్చుంటా అనుకుంటున్నారా? నా బౌలింగ్ లో ఫైనల్స్ లో షమి ఏంటంటే చూపిస్తాను. అరే కుల్దీప్, ఏమైందిరా నీకు? ఆస్ట్రేలియా మీద అలా బౌలింగ్ చేసావు, న్యూజిలాండ్ మీద మాత్రం అలా ఎక్కువ చాలా జాగ్రత్తగా వేయాలి. అలా అసలు సెంచరీ కొడతా ఉంటున్నారు, చూస్తున్నాం కదా. ఏంటో రోహిత్ భాయ్ తెలుస్తలేదు, ఈ మధ్య వికెట్లు రావట్లేదు. నా బెస్ట్ బౌలింగ్ అంటే ఫైనల్ లో చూపిస్తాను. రోహిత్ అన్న, ఆ కుల్దీప్ అలాగా బాగా ఎత్తలేదు. ఫైనల్ నన్ను ఆడిచ్చు, నేను ఆడితే 9th దాకా బ్యాటింగ్ ఉంటుంది. అలాగే లాస్ట్ టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ మీద ఎలా ఆడని చూసావు కదా. వద్దు రోహిత్ అన్న, ప్లేయింగ్ లెవెన్ డిస్టర్బ్ అవుద్ది. నా స్పిన్ అంటే చూస్తా కదా. ఈ ఫైనల్ లో న్యూజిలాండ్ ని ఎలా ఎత్తాను చూడు. అరే గిల్లు, మన బ్యాట్స్మెన్ అందరూ బాగా ఆడుతున్నారు రా. నీకు ఏమైందిరా? లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి ఫస్ట్ బాగానే ఆడావు కదా. ఫైనల్స్ లో న్యూజిలాండ్ మీద ఎలా ఆడుతానో చూడు రోహిత్ అన్న. వైస్ కెప్టెన్ గిల్ అంటే ఏంటో చూపిస్తాను. అయినా రోహిత్, నువ్వు ఫైనల్ మ్యాచ్ లో త్వరగా అవుట్ అవ్వకుండా మంచి స్టార్ట్ అయితే ఇవ్వాలి మన టీం కి. నువ్వు కనుక పెద్ద స్కోర్ చేయగలిగితే మ్యాచ్ అయితే 1 సైడ్ చేసేయగలవు. నాకు మాత్రం పెద్ద నెంబర్స్ ముఖ్యం కాదు, పవర్ ప్లేస్ లో మన స్కోర్ బోర్డు అయితే పరిగెట్టాలి. రవిచంద్రన్ ఈ మ్యాచ్ లో బాగా ఆడరా. లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టావు, కానీ నువ్వు ఇండియా అనేటప్పటికి ఏదిగా ఆడలేదు. గ్రూప్ స్టేజ్ లో కూడా అలాగే చేతులు ఎత్తావు ఇండియా మీద. ఇప్పటి వరకు ఆడిన సెంచరీ నువ్వు లెక్క అంటున్నారు. ఇప్పుడు ఫైనల్ ఇండియా మీద ఆడతాను చూడు. రవిచంద్రన్ అంటే ఏంటో చూపిస్తాను. అయితే మొన్న సౌత్ ఆఫ్రికా మీద ఆడినట్టు ఇండియా మీద కూడా 320 పైన రన్స్ కూడా అంత లేదురా అంటున్నారు. దుబాయ్ స్లో పిచ్, మొన్న ఆడారు తెల్లదా. 300 ఆడడం కష్టం. అయినా మా స్పిన్ బౌలర్ల ముందు మీకు అంత ఛాన్స్ ఇవ్వలే. అవునా రోహిత్ అన్న, ఈ చక్రవర్తి మిస్టరీ స్పిన్ చక్రవర్తి చూపిస్తాను ఫైనల్ లో చక్రం తిప్పి న్యూజిలాండ్ వాళ్ళకి. నువ్వు అయ్యారు మిడిల్ ఆర్డర్ లో న్యూజిలాండ్ ఆ కెప్టెన్స్ అంటున్నారు కానీ, ఆ బ్రాస్వెల్ కానీ బాగా స్ట్రైక్ రేట్ చేస్తే ఇంక మనమే గెలిచేది. ఇంకా మిడిల్ ఆర్డర్ మీ ఇద్దరు సూపర్ అంక అసలు. అయినా సూతాగా రోహిత్ అన్న అయ్యారు వర్ష పెట్టి ఆడుతున్నాను ఇన్నింగ్స్. ఈ మ్యాచ్ లో కూడా పెద్ద నెంబర్ ఆడి ఆ న్యూజిలాండ్ స్పిన్నర్లు ఒక్కొక్కరికి దుబాయ్లో చుక్కలు చూపిస్తానంటే టిప్స్. నువ్వు క్యాచ్లు బట్టి రన్లు ఆపి ఫైనల్స్ లో మనం ఎలాగైనా గెలిచేలా చేయాలి. అలాగే అంటున్నారు. లాస్ట్ మ్యాచ్ లో చూస్తారు కదా, గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో కోహ్లీ క్యాచ్ అలా పెట్టాను, ఈసారి కూడా అలాగే పడతాను. ఫిలిప్స్ మొన్నంటే అలా అయింది. సారి నువ్వు ఉన్న హెడ్ కి 4 అసలు కొట్టను, ఓన్లీ సింగిల్స్ తీస్తాను. ఈ సింగిల్స్ కింగ్ అంటే ఏంటో చూపిస్తాను. రోహిత్, మీరు వరుస పెట్టి ఓడిపోతున్నారు టాస్లు. ఈ మ్యాచ్ లో టాస్ గెలుస్తారా లేదా టాస్ కూడా ఓడిపోతారా? టాస్ ఏముందా అంటున్నారు, మ్యాచ్ గెలుస్తాం ముఖ్యం. సరే బాయ్స్, న్యూజిలాండ్ ఫైనల్ ప్రాక్టీస్ రెడీ అవ్వండి.